ఏందన్నా? సో ల్యాండ్ మీరే అని మీద అంటున్నారు, వాళ్ళేమో మాది ల్యాండ్ 25 సంవత్సరాల నుంచి మా అధీనంలో ఉందని వాళ్ళు అంటూ ఉన్నారు. ల్యాండ్ మీదే అయినప్పుడు 60 లక్షలు ఇస్తా అని చెప్పి వాళ్ళ ముందుకు మీరు ఎందుకు వెళ్తా ఉన్నారు? సో ఎందుకు గతంలో కూడా గవర్నమెంట్ కూల్చేయడానికి రెడీ అయినప్పుడు ఎందుకు వీళ్ళపైన దౌర్జన్యం చేస్తా ఉన్నారు? ఏం చేయలేదు గవర్నమెంట్ ఏం లేదు. వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి ఇట్లా పెట్రోల్ పట్టుకొని వచ్చి ఏదో ఇట్లా కామెడీ చేసుకుంటా అంటే ఎవరు ఉన్నారు ఇక్కడ? అధికారులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఏ గవర్నమెంట్ ఉన్నా ఏమున్నా ఎవరున్నా కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, అందరి దగ్గరికి వెళ్ళారు. ఏమున్నా ఇట్లా మీరు ఏం మ్యాటర్ తెలియకుండా వచ్చి ఇట్లా రికార్డింగ్ చేయడం అసలు కరెక్ట్ కాదు. వాళ్ళ దగ్గర ఏం పేపర్స్ ఉన్నాయి, ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి నువ్వు చూపించండి. ఇక్కడ గవర్నమెంట్ ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, కలెక్టర్ ఆఫీస్ ఉంది, అన్నింటి దగ్గరికి వెళ్ళి రాళ్ళు అలా ఎక్కడ నడవలేదు. అందుకని చెప్పి మిమ్మల్ని తీసుకొని వచ్చి ఇప్పుడు పెట్రోల్ తీసుకొని వచ్చి తమాషా చేస్తారు షాప్లో ముంగట. అవన్నీ వేస్ట్ చేయడం. నేను వచ్చిందాను కానీ మరి న్యాయం నాకు చెప్తాను. ఎవడన్నా 10 తప్పులు నేనే చేసిన, వీడు ఒక్క తప్పు చేయలేదు. మంచి చెప్తారు. ఈ ఊర్లో నడిచినప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే 470 సర్వే నెంబర్లో డబుల్ బెడ్రూమ్ కానీ పర్మిషన్ తీసుకున్నారు, కానీ అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టుకోకుండా ఇవి వేసుకున్న చెట్లని వాళ్ళు అంటారు. లెట్ మీ ఫినిష్. సో ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్. అదే ఇక్కడ దమ్మవాడ జనాలు లేరని చెప్పి మీరు వచ్చిరా? నేను ఏమంటావు నాన్న, మా పని ఇప్పుడు రేపు పొద్దుగాల ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఆమె ఏమన్నది, ఇక్కడ అందరు దౌర్జన్యం చేస్తారు అన్న. వాళ్ళ కరెక్ట్ ఉంటే ఊర్లో ఒక్క మొగోడు లేడా? ఒక్కరు లేరా? గవర్నమెంట్ ఉంది, కలెక్టర్ ఆఫీసర్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో వాళ్ళకి లేదు కాబట్టి ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళ దగ్గర పేపర్స్ లేవు. నువ్వు ఏ ధైర్యంతో వచ్చి నువ్వు ఎక్కడ రికార్డింగ్ ఎలా చేస్తున్నావు అది కూడా నాకు తెలియదు. వెన్ యూ హ్యావ్ ఆల్ పేపర్స్ అండ్ ఎవ్రీథింగ్ యూ గో కోర్టులోకి వెళ్ళమంటున్నా. రేపు పొద్దుగాల నేనేమంటున్నా, రేపు పొద్దుగాల మీ ల్యాండ్ ఇష్యూ ఏదైనా ఉంటే నాకు రేపు పొద్దుగాల కాల్ చేసి మీ దగ్గరికి వస్తా. ఈ ఏరియా వాడు వచ్చి ఇక్కడ మాట్లాడాలని ఏం లేదన్న. వాళ్ళు బాధితులు మా దగ్గరికి మా ఆఫీస్కి వచ్చి కన్సల్ట్ అయినారు. రేపు పొద్దుగాల మీరు కాల్ చేసి నేను మీ దగ్గరికి వస్తాను. నేను అదొకటే క్వశ్చన్, ఇక్కడ రిపోర్టర్ లేరు, ఎవరు లేరు అని చెప్పి నీ దగ్గరికి వచ్చారు. మీరు ఏం ప్రూఫ్లు ఉన్నాయని చెప్పి నువ్వు వచ్చి ఇక్కడ రికార్డింగ్ తీసుకున్నావు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది కదా. ఇప్పుడు పాస్బుక్లో వాళ్ళ పేరు కనిపిస్తూ ఉన్నది, అవునా? ధరణిలో అంటే ఏదో కిరికిరి ఉంది అని చెప్పి అదేదో విజయమ్మ అనే స్టోరీ వాళ్ళు చెప్తా ఉన్నారు. సర్వే నెంబర్ నేనేమంటా ఉన్నా, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసినా కాబట్టి మున్సిపల్ ఆఫీస్ పర్మిషన్ ఇచ్చింది, పర్మిషన్ ఉంది, అన్ని ఉన్నాయి. ఇంత పెద్ద కట్టాలంటే ఊరికే అవ్వదు కదా, అన్ని లీగల్గా పోతేనే అయిపోతుంది కదా. నాకు దగ్గర పర్మిషన్లు ఉన్నాయి, ల్యాండ్ పర్చేజ్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాళ్ళ రోడ్ మొత్తం ఆలేదంట. రోడ్ ఇప్పిస్తావా మరి నువ్వు? ఎలక్షన్స్ కోడ్ లో మీరు ఇది కట్టిన మాట వాస్తవం కదా. నేను అన్ని నీకు ప్రూఫ్లు కావాలంటే ప్రూఫ్లు కూడా ఇస్తాను. నేను ఎప్పుడు కట్టినా వెయిట్ చేస్తాను, ఇంకొక అర్ధగంట వెయిట్ చేయండి. నువ్వు అంతేగాని వచ్చి రికార్డింగ్ చేసుకుంటే దారుణం చేసుకుంటే ఇప్పుడు నేను పర్మిషన్ చూపిస్తే పర్మిషన్ చూసి ఇమీడియట్లీ వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి తెలుసుకుంటా కదా. మున్సిపల్ ఆఫీస్ సబ్మిట్ చేసి మేము అడుగున్నాడా? మున్సిపల్ ఆఫీస్ అడగండి. మున్సిపల్ ఆఫీస్ అడగాలి. మీద ఇట్లుంటుందా? పెట్రోల్ వచ్చి ఓని కాల పెడతారు, పెట్రోల్ తీసుకొచ్చి ఓని కాల పెడతారు, పెట్రోల్ తీసుకొచ్చి. మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ పెట్రోల్ కాలబెట్టి మమ్మల్ని మీరు గవర్నమెంట్ కి పోండి, మున్సిపల్ ఆఫీస్ ఉంది, ఆడికి పోయి ఆడ ఏమేమి కావాలో నువ్వు తీసుకోపోయి తీసుకొని పోయి రమ్మనికి వచ్చిన తీరి పోయి పెట్రోల్ తీసుకోవచ్చు పోయి మని చెప్పి మళ్ళీ మీకు 100 మంది 10 మంది లేరు కాబట్టి మేము ఇది వాసుకొని తట్టుకుంటాం. మేము చేస్తాము. మామూలు నమ్మనికి వచ్చిరా మీరు? మమ్మల్ని నమ్మనికి వచ్చిరా మీరు? మమ్మల్ని నమ్మనికి వచ్చిరా మీరు? అర్థం ఉంది కదా. మీతో మాట్లాడానికి వచ్చాం. అన్ని ప్రూఫ్లు సబ్మిట్ చేసాము. పిఎస్ కలెక్టర్ ఆఫీస్ ఏడాది వేరు అన్నింటిలో మేము ప్రూఫ్ సబ్మిట్ చేసి హెచ్ఎండి ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని ఏమైనా కావాలంటే సబ్మిట్ చేసి మీరు తీసుకోండి. పర్మిషన్ 4 లెవెల్ ఉందా? అడిగినా కాబట్టి చెప్తున్నావు. మీ వర్షం మీరు చెప్పారు కదా, మేము కూడా తెలుసుకుంటాం.
వచ్చిన లేకపోతే ఇలా మీ వర్షం తీసుకొని మీరు వచ్చారు కాబట్టి మీ వర్షం అందుకే నేను మీరు వచ్చారు కాబట్టి మీ వర్షం తీసుకొని నేనేమంటున్నా మీ వర్షం మీరు చెప్పారు వాళ్ళ వర్షం వాళ్ళు చెప్పారు మాటలు వద్దాం వినండి నేనేమంటున్నా మేము కూడా తెలుసుకుంటాం కదా మీ వర్షం మీరు చెప్పారు కదా నేను తెలుసుకుంటా కదా నా పని ఇది కదా అరే గవర్నమెంట్ మన చేతిలో ఉన్నామా గతంలో అంటే నేనేమంటున్నా గతంలో అంటే మనకు పనులు రాలేదు మన చేతిలో ఇప్పుడు నేనేమో మీరు ఇక్కడ వాయిస్ తీసుకురు కదా మీరు వాళ్ళ దగ్గర తీసుకుని వర్షం మీరు తీసుకున్నారు మీరు ఏం చేయాలని మీరు చేసుకోండి మీరు ఏమైందంటే ఊర్లో వేరే డిస్ప్యూట్ అయిపోతుంది అందరు మంచిగా ఉన్న వాళ్ళు అందరు కొట్లాడైపోతుంది మీరు అయిపోయింది వర్షం తీసుకొని వెళ్ళిపోయి ఏదంటే పోలీసు కోర్టు అయిపోతుంది సార్ వాళ్ళ వర్షం వాళ్ళకు ఉంది మీరు కోర్టుకు అయినా ఈడమైనా తెలుస్తుంది ఈడ మాట్లాడే కాదు కమిషనర్ దగ్గర తీసుకోండి కలెక్టర్ దగ్గర తీసుకోండి అందరి దగ్గర తీసుకోండి వాయిస్ తీసుకోండి తెలుస్తుంది వాళ్ళు మన కన్సల్ట్ అయినారు మన బాధ్యత తీసుకోరు కరెక్టే వాళ్ళ కూడా తీసుకోండి పైకి తీసుకోండి లేకపోతే దూరం తీసుకోండి ఇద్దరు ఒకటి దగ్గర రెండు మాటలు ఎవరు డాక్యుమెంట్ ఏడు చూసారు కలెక్టర్ చూసారు నేను వీళ్ళకి రమ్మని చెప్పలేదన్న వాళ్ళు వచ్చి మేము డిస్టర్బెన్స్ ఏం క్రియేట్ చేయలేదు వాళ్ళ వాయిస్ తీసుకొని చేసుకోండి నేను అదే పిలిచి అడుగుతున్నా నేను అది కూడా మాట్లాడుతూ ఓడిపడతాడు నేను ఏమంటున్నా మీ దగ్గర మీరు నొలి పెట్టుకొని ఇప్పుడు మీరు ఏమంటారు మీరు ఫస్ట్ కెమెరా తీసుకుని